హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను మిట్టు స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంత తొందరగా రెడీ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈరోజు ఎందుకో చాలా డ్రౌజీగా ఉంటుంది, నాకు అలా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఈరోజు ఎందుకో నైట్ సరిగా నిద్ర పట్టలేదు అనమాట, కొంచెం బాగా హెడేక్ రావటం వల్ల. సో ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు కంప్లీట్ క్లీనింగ్ అండ్ ఆల్సో ఇడ్లీ బ్యాటర్స్ చేయటం, దోశ బ్యాటర్ చేయటం అండ్ పెసరట్లు బ్యాటర్ చేయటం అండ్ మిగతా పనులు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు స్పెషల్గా చెప్తున్నాను, రేపు అత్తయ్య మామయ్య గారు వస్తున్నారనమాట ఇంటికి. ఇక్కడికి వాళ్ళు 3 days ఉండడానికి వస్తున్నారు. ఫ్రైడే, సాటర్డే, మండే ఉంటారనమాట. మండే ఈవినింగ్ వెళ్ళిపోతారు. సో వాళ్ళ కోసం రవ్వ లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాను. రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. ఎలా చేయాలో చూపించడానికి రవ్వ లడ్డూలు చాలా ఈజీ ప్రాసెస్, చాలామంది చేశారు కదా. సో నేను ఎప్పుడు రవ్వ లడ్డూలు చేస్తున్నప్పుడు మీకు చూపించలేదు కాబట్టి ఈరోజు చూసేద్దాము. అండ్ నేను రెడీ అవ్వకముందు, మిట్టుకి కర్రీ అవి రెడీ అవ్వకముందు మార్నింగే కదా అవి చేసేసి మిట్టు వెళ్ళిపోయినాక మిట్టు అండ్ ప్రవీణ్ కొంచెం ఎట్లా రెడీ అయిపోయాను అనమాట. కొంచెం జిడ్డు అనేది వదులుతుంది, బద్ధకం అనేది వదులుతుంది అని చెప్పి. అండ్ ఈరోజు స్పెషల్ చూసారు కదా మీరు, నేను బెండకాయ ఎగురు వేసాను అండ్ కాయగూరలు కూడా మొత్తం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా ఏమున్నాయి పనులు, ఇంకా అంతే ఉన్నాయి పనులు. వాష్రూమ్ అది క్లీన్ చేసుకోవాలి అండ్ బెడ్షీట్స్ అవి మార్చుకోవాలి. మిగతా కొన్ని క్లీనింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇడ్లీ బ్యాటర్ అది నేను ఆల్రెడీ నానబెట్టేస్తాను, చూపిస్తాను మీకు. దోశలకి నానబెట్టాను అండ్ ఇడ్లీలకి, పెసరట్లకి. సో రేపు స్పెషల్ ఏంటంటే ఇప్పుడు నేను డిసైడ్ చేసేసుకుంటాను, అంటే దాని తగ్గట్టు సామాన్లు ఇంట్లో ఉండాలి కదా. సో అందుకని రేపు మార్నింగ్ పెసరట్టు ఉప్మా, ఆఫ్టర్నూన్ వచ్చేసి సాంబార్ అండ్ సమ్ కర్రీస్ కానీ, గుత్తొంకాయ కూర అండ్ ఈవినింగ్ ఇంకా తెలియదు, ఈవినింగ్ పకోడీ కానీ బజ్జీలు కానీ ఇట్లా కొంచెం డిసైడ్ చేసేసుకుంటాను. దానికి తగ్గట్టు నేను సామాన్లు పెట్టుకుంటాను. ఎగ్జాంపుల్ మనకి మిరపకాయ బజ్జీలు చేయాలి ఎవరైనా వచ్చినప్పుడు అని అనుకున్నాం అనుకోండి, మిరపకాయలు బజ్జీలు మనకి వెంటనే మనకి ఫ్రిడ్జ్లోంచి అయితే ఇలా రావు కదా. సో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి నేను ముందుగా నోట్ చేసుకుంటాను ఒక బుక్లో 18 స్పెషల్స్ చేద్దాము, ఏంటంటే మనకు బాగా వచ్చినవి ఏంటి, అందులో కొంచెం నీట్గా చేసి పెట్టేలాగా అని చెప్పి. సో రేపు కూడా నేను బ్లాగ్ తీస్తాను. అండ్ ఈరోజు నిన్న నేను బ్లాగ్ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్, సో సారీ. కొంచెం బిజీగా ఉండడం వల్ల బయటికి వెళ్ళాను అనమాట. బిజీగా ఉండడం వల్ల నేను బ్లాగ్ తీయలేకపోయాను. సో ఈరోజు పనులు అయితే చూసేద్దాము. అండ్ కొంచెం ర్యాక్స్ అవి కూడా క్లీన్ చేసుకోవాలి ఈరోజు చేద్దామని. నేను 3 days నుంచి చేయలేదు. కిచెన్లో ఆ ర్యాక్స్లో పేపర్స్ అవి చేంజ్ చేసుకోవాలి. సో లెట్స్ గో. లేట్ అవుతుంది అని నిద్ర వచ్చేస్తుంది బాగా, అందుకని అనమాట. అండ్ నేను టీ కాఫీ అసలు పెద్దగా తాగను, ఎప్పుడో ఒకసారి పాలు మిగిలిపోతానో లేదంటే ఎవరైనా చేసుకున్నప్పుడు కానీ నేను టీ కాఫీలు తాగను. నార్మల్గా టీ కాఫీ తాగితే నిద్ర రాదంటారు కదా టీ తాగితే. సో అంతగా నాకు అలవాటు ఉండదు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం తాగుతాను. నేను అక్క మమ్మీ కూర్చొని తాగుతూ ఉంటాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అట్లా తాగుతాను, కానీ అసలు టీ అది ఎప్పుడు చేసుకోను నేను, లెమన్ వాటర్ తప్ప. మొత్తం పనులన్నీ చేసుకుందామని గబగబా చూస్తున్నాను అనమాట. అండ్ కొత్తిమీర వేసేటప్పుడు మీరు చూపించండి సో అండ్ సో అని కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. కొత్తిమీర నేను విత్తనాలు వేసాను కదా, మ్యాక్సిమం అది 1 week నుంచి ఒక 10 days పడుతుంది కొంచెం చిగురులు రావడానికి. సో అప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా వచ్చాయి ఏంటనేది. అండ్ నేను ర్యాక్స్లో వేసే షీట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అది ఫ్లోరల్ది వాటర్ ప్రూఫ్ది షీట్ తీసుకున్నాను కదా, దాని గురించి కూడా అడుగుతున్నారు. అది నేను ప్లాస్టిక్ స్టోర్లో లేదంటే చైనా బజార్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అది నేను నార్మల్గా నాకు దగ్గరలో ఉన్న స్టోర్లో తీసుకున్నాను. అది ఈజీగా అవైలబుల్ అవుతుంది మనకి. ప్లాస్టిక్స్ అండ్ ఇట్లా హోల్సేల్ షాప్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు స్టోరేజ్ వాటర్ ప్రూఫ్ది షీట్ అని అడగండి, రోల్ అడగండి, వాళ్ళు ఇస్తారనమాట. సో స్టార్ట్ చేసేద్దాం, పనులు అయితే లేట్ అవుతుంది. ఈరోజు నేను కర్రీలోకి బెండకాయ ఇగురు వేస్తున్నాను అనమాట. బెండకాయలు ఆల్మోస్ట్ పాడైపోయి స్టేజ్కి వచ్చాయి. సో అందుకని ఈరోజు బెండకాయ కూర సింపుల్గా అయిపోతుంది కదా, అందుకని ఇలా స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వర్క్స్ అయితే ఉన్నాయి చాలా వరకు. నిన్న నేను వ్లాగ్ తీయలేకపోయాను కదా, సో ఈరోజు మ్యాక్సిమం నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఒక ట్రైపాడ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ సేల్లో పెట్టుకున్నాను, అది ఈరోజే వచ్చింది. సో స్టార్ట్ చేసేసాను వీడియో తీయడం, చాలా కంఫర్ట్గా ఉంది. ఇంతకుముందు నేను ట్రైపాడ్ వేరే సెల్ఫీ స్టిక్తో బ్లిట్జ్ వోల్ఫ్ అనే దాంతో నేను వీడియోస్ తీసేదాన్ని. ఇప్పుడు ఆ స్టాండ్ రావటం వల్ల చాలా బాగుంది నాకు, అంటే వీడియోస్ చేసుకోవడం ఈజీగా ఉంది. ఇంతకు ముందు అయితే ఎవరైనా అంటే హెల్ప్ కొన్ని వీడియోస్ తీయలేకపోయేదాన్ని క్లీనింగ్స్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇంకొకరు
ఉండాలి పట్టుకోవడానికి సో అండ్ సో అని. ఇప్పుడు స్టాండ్ 50 ఇంచ్ అనమాట స్టాండ్, సో దాంతో ఈజీగా అయిపోతుంది. సో ఇట్లా ఈజీగా ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని, బెండకాయలు వేసుకొని, ఉప్పు కారం వేసుకొని, సింపుల్, చాలా నార్మల్ మనం ఈగురు అది అలా వేసుకుంటాం అట్లాగే అనమాట. సో ఇది పెట్టేసి బాక్సెస్ అవి కట్టేస్తే స్టార్ట్ చేసేసుకోవాలి పని. చూసారా ఎంత మెస్సీగా ఉందో, మొత్తం అంతా ఇప్పుడు అంతా క్లియర్ చేసుకుంటున్నాను. అండ్ ఇడ్లీ బ్యాటర్స్ అవి కూడా చేయాలి. ఈరోజు మిట్టుకి హాఫ్ డే అంటారు, సో తొందరగా వచ్చేసాడు వాడు. సో ఏమైనా పాడైపోయినవి ఏమైనా ఉంటే త్రో చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి.
చూసారా, పెసరట్లకి పెసలు అండ్ ఇడ్లీలకి దోశలకి మొత్తం అన్నీ నానబెట్టాను. పెసరట్లో కొంచెం బియ్యం వేయాలి, ఇంకా వేస్తాను. అది ఇడ్లీ నూక ఇవన్నీ నానబెట్టుకుని ఉంచుకున్నాను, ఒకేసారి చేసుకోవచ్చు అని అన్నీ బ్యాటర్స్ అవి చేసుకోవడానికి అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. బట్ నేను మిక్సీ గ్రైండర్ తీసి పెట్టిన తర్వాత నాకు ఐడియా వచ్చింది కరెంట్ లేదని. సో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు కరెంట్ అయితే చాలా ఎక్కువ తీస్తారనమాట. అండ్ నైట్ మాకు 10 అయ్యేసరికి వాటర్ కూడా అయిపోయినాయి. ఈరోజు వాటర్ కూడా ఇవ్వలేదు కమ్యూనిటీలో. సో చాలా ఇబ్బంది అయింది ఈరోజు అయితే. మనకి పనులు ఎక్కువ ఉన్నప్పుడు, ఎవరైనా వస్తున్నప్పుడు ఇట్లా జరిగితే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. నార్మల్గా అయితే మనం ఎంతైనా అడ్జస్ట్ అవుతాం, కానీ అడ్జస్ట్ అవ్వక ఇంకేం చేయలేము. సో వెంటనే వేసేసుకుందాం, టైం అయిపోయింది, నానబెట్టి చాలాసేపు అయిందని చెప్పి ఇలా ఆన్ చేసేసరికి కరెంట్ లేదు. మిట్టుని అడుగుతున్నాను అనమాట, కరెంట్ లేదా అని. వాడు టీవీ చూస్తాడు కదా. సో ఇక్కడ నేను జబర్దస్త్ పెట్టుకున్నాను ఇంకొక ఫోన్లో, అదే వాడు వచ్చి చూస్తున్నాడు అనమాట స్టూల్ ఎక్కి. ఇప్పుడు నేను ర్యాక్స్లో పేపర్స్ మార్చుకోలేదు కదా, అవి మారుస్తున్నాను. షీట్స్ అవి వాటర్ ప్రూఫ్ షీట్స్ అవి వేస్తున్నాను అనమాట. సో ఈ ర్యాక్ వచ్చేసి ఓన్లీ ప్లాస్టిక్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లా ఏమైనా మూతలు అవన్నీ ఈ ర్యాక్లో పెట్టుకుంటాను నేను. మిట్టువి లంచ్ బాక్సెస్ కానీ ఇట్లాంటివన్నీ. సో మొన్నట్లాగే సేమ్ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అన్నీ. ప్లాస్టిక్ యూజ్ చేస్తారా అని అంటున్నారు, కానీ నేను ఈ మధ్య చాలా వరకు తగ్గించేసాను ప్లాస్టిక్ కొనటం. అవి ఇంతకు ముందు అన్నీ కొన్నవి ప్లాస్టిక్ డబ్బాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అవన్నీ ఉన్నాయి తప్ప, ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ప్లాస్టిక్ అంత ప్రిఫర్ చేయట్లేదు. ఈ ర్యాక్లో వచ్చేసి మొత్తం చెంబులు లోటాలు కానీ పెద్ద పెద్ద గిన్నెలు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. మిట్టు సిజర్ పెట్టాను, మిట్టు సిజర్తో ఆడతాడు అనమాట. అందుకని వాడికి ఎన్నిసార్లు చెప్తున్నా సరే వాడు వింటూ సిజర్తో ఆడుతూ ఉంటాడు. పాల గిన్నెలు కానీ లేదంటే పెద్ద పెద్ద బౌల్స్ కానీ అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. తర్వాత ఇటు సైడ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఇటు సైడ్లోకి వచ్చేద్దాం. ఇందులో వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ కానీ గ్లాసెస్ ప్లేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంతకు మించి ఆర్గనైజ్ చేసుకోవడం అయితే ఎలాగో నాకు అస్సలు అనిపించలేదు. ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇందులోకి నేను సపరేట్గా స్టాండ్ తీసుకున్నాను అమెజాన్లో, ప్లేట్స్ పెట్టడం కోసం. చాలా ఇబ్బందిగా ఉందని స్టోర్ చేసుకోవడానికి.
చెప్పాను కదా మిట్టు ఉంటే నేను మ్యాక్సిమం ఈజీగా చేసుకోలేని పనులు. స్టాండ్ కింద పెట్టాను, వాడు మళ్ళీ పట్టుకెళ్ళిపోయాడు అనమాట స్టాండ్ ఆడుకోవడానికి. వాడినే పిలుస్తున్నాను అనమాట స్టాండ్ తీసుకురమ్మని. ఇట్లా చివరి పెట్టేసుకొని ప్లేట్స్ అన్ని స్టోర్ చేసేసుకుంటాను అందులో. నేను ఈ స్టాండ్ లింక్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇది నేను కొంచెం చాలా రోజులు అయిపోతుంది. చిన్న ప్లేట్స్కి ర్యాక్స్ ఉంటాయి అండ్ పెద్ద ప్లేట్స్కి ర్యాక్స్ ఉంటాయి. సో మీరు అమెజాన్లో నా పేజ్ని చూసినా దొరుకుతుంది అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కదా, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇది స్టీల్ ఫ్యాక్టరీలో చూస్తే ప్రైస్ చాలా ఎక్కువ ఉంది అమెజాన్తో కంపేర్ చేస్తే. మిగతా బౌల్స్ అవి నార్మల్గా పెట్టేసుకుంటున్నాను, గ్లాసెస్ బౌల్స్ అవన్నీ. దీని తర్వాత కిందనన్నీ సిల్వర్వి ప్యాన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కింద ర్యాక్లో పెడతాను అనమాట. సో అది కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా మొత్తం ఇలా ఆర్గనైజ్ అయితే ఇలా చేసుకున్నాను మొత్తం అంతా. ఫైనల్లీ ఇప్పుడు పని అంతా అయింది కాబట్టి కాసేపు కూర్చొని చేసుకుంటున్నాను. అల్లం తురుముకుంటున్నాను అనమాట, పీల్ చేసుకుంటున్నాను. అల్లం నానబెట్టాను, అది పీల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి పవర్ పోయింది. సో మిగతావి నేను అప్లోడ్ తీయలేదు క్లిప్స్, చాలాసేపు పోయింది పవర్ అనేది, ఈవినింగ్ నుంచి పోయిందనమాట. ఎప్పటిలాగే మళ్ళీ కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను రేపు కొత్త బ్లాగ్తో నేను మీకు కనిపిస్తాను. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.